27 మంది మావోయిస్టుల్ని ఎన్కౌంటర్లో చంపివేశామని వచ్చినటువంటి వార్తలను చూస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు కూడా చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగినటువంటి కర్రెగుట్టల కూంబింగ్ సందర్భంగా బహుశా వీళ్ళందరినీ అక్కడ పట్టుకొని వేరే చోటకి తరలించి ఎన్కౌంటర్ పేరుతో హతమార్చినట్లుగా అనుమానాలు ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. గతంలో అనేక మంది అగ్రనేతలని అదేవిధంగా విద్రోహులు పన్నిన కుట్రలో భాగంగా సజీవంగా పట్టుకొని తర్వాత లేదా వారిని విషపూరితమైనటువంటి ఆహారంతో హత్య చేసి ఎన్కౌంటర్గా చెప్పినటువంటిది కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం కూడా చూస్తే దాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చింది. కర్రెగుట్టల కూంబింగ్ సందర్భంగా దేశంలో జరిగినటువంటి పరిణామాలు, పాకిస్తాన్తో తలెత్తినటువంటి ఘర్షణ కారణంగా అక్కడి నుంచి మిలిటరీని, పారామిలిటరీని ఉపసంహరించామని చెప్పినప్పటికీ అగ్రనేతలు దొరికిన కారణంగానే లేదా నంబాళ్ల కేశవరావు ఇతర కొందరు ప్రముఖులు దొరికిన కారణంగానే దాన్ని ముగించినట్లుగా ఇప్పుడు భావించాల్సి వస్తూ ఉంది. ఏమైనప్పటికీ ఛత్తీస్గఢ్లో కానీ లేదా ఒరిస్సా కావచ్చు లేదా అనేక ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు అనేటువంటిది వాస్తవం. ఇప్పుడు కూడా అదే జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పరిణామం జరగటం అనేది అది అవాంఛనీయం. మావోయిస్టులనైనా ఎవరినైనా లేదా ఉగ్రవాదులనైనా కానీ సజీవంగా దొరికినప్పుడు వాళ్ళని పట్టుకొని చట్టాల మేరకు శిక్షించాలి, కోర్టుల్లో విచారణ జరపాలి తప్ప బూటకపు ఎన్కౌంటర్లలో లేపివేయడం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. అయితే ఒక నంబాళ్ల కేశవరావునో లేకపోతే ఒక ఆజాద్నో లేదా మరొక ప్రముఖుడినో హతమార్చినంత మాత్రాన లేదా ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన నక్సల్ ఆందోళన కానివ్వండి లేదా వాళ్ళ సాయుధ దళాలు కానీ పూర్తిగా అంతమవుతాయని భావించడం పొరపాటు అనేది నా అభిప్రాయం. వారు తలెత్తేందుకు లేదా ఆ దళాల్లోకి అనేక మంది ఆదివాసీలను ఇతరులను ఆకర్షించేందుకు నెలకొన్నటువంటి పరిస్థితులను పరిష్కరించకుండా లేదా అలాంటి పరిస్థితి లేకుండా చేయకుండా ఏ ఉద్యమాన్ని కూడా ఎవరిని కూడా పూర్తిగా నాశనం చేయలేరు అనేటువంటిది గడిచినటువంటి 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్ర చెప్తా ఉంది. ఒక మన దేశంలోనే కాదు, మావోయిస్టు తీవ్రవాద సమస్య ఉన్నటువంటి అనేక దేశాల్లో అనేక మంది అగ్రనేతలను మట్టుబెట్టినా లేదా జైలు పాలు చేసినా కానీ కొత్త దళాలు, కొత్త శక్తులు పుట్టుకు వచ్చాయి. అందువలన మావోయిస్టులు పుట్టి పెరగడానికి అనువైనటువంటి పరిస్థితులను, అంటే పేద ప్రజల పట్ల ముఖ్యంగా ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దోపిడీ, అత్యాచారాలను నివారించకుండా కొంతమంది సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని మట్టుబెట్టినంత మాత్రాన ఈ సమస్య ముగిసిపోతుందనుకోవడం పొరపాటు. అటువంటి చరిత్ర ఎక్కడా ఇంతవరకు ప్రపంచంలో జరగలేదు. దానికి మన దేశం కూడా లేదా ఛత్తీస్గఢ్ కూడా మినహాయింపు కాదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలి.